ఒక కథ చెప్పబోతున్నాను. ఒక రాజుగారు మంత్రి గారు కలిసి షికారుకి వెళ్ళారు. షికారుకి వెళ్తే అక్కడికి వెళ్ళాక రాజుగారికి ఒక డౌట్ వచ్చింది. మంత్రి గారిని ఇలా అంటాడు, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే దేవుడు ఏం చేస్తాడు అని. మంత్రి గారు ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండగా రాజుగారు అంటాడు, నేను రేపొద్దున కల్లా మంత్రి గారు నువ్వు గనక నాకు చెప్పకపోతే కోట గుమ్మానికి నీ తలకాయ ఏలాడదీస్తాను అంటాడు. అయ్యో రాజుగారు, ఇంత పెద్ద శిక్ష నాకు వేస్తున్నారా, సరే అయితే నేను ఆలోచించి రేపు పొద్దున కల్లా చూపుతాను అంటారు. ఇక ఆ మంత్రి గారికి ఏం చేయాలో అర్థం కాక పొలం వెళ్ళి ఆ పొలాన్ని కూర్చుని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అటు నుంచి ఒక రైతు వస్తాడు. ఏందండి మంత్రి గారు, ఏంది ఎలా కూర్చున్నారు, ఏమైంది అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తాడు, మరి రాజుగారు నాకు అడిగాడు నన్ను, మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు నాకు చెప్పాలి నువ్వు, లేదంటే తెల్లారిపాటికి నా తల ఖండిస్తానన్నాడు, అందుకని ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. ఓ సింతే కదా, నన్ను తీసుకెళ్ళండి రాజుగారి దగ్గరికి, నేను చెప్తాను అని చెప్పని అంటాడు. సరే పద అని చెప్పి తీసుకెళ్తాడు. తెల్లారి సభ మొదలైంది. ఆ సభలో రాజుగారు మంత్రి గారిని అడుగుతాడు, ఏంది మంత్రి గారు, మరి నేను అడిగింది ఏం చేశారు, దేవుడు ఏం చేస్తాడు చెప్పమన్నాను కదా, చెప్పండి అని చెప్పి అంటాడు. నేనైతే చెప్పలేను కానీ నాకు తెలిసిన ఒక రైతుని తీసుకొచ్చాను, ఆ రైతు చెబుతాడు అంటాడు. సరే పిలువ అయితే ఆ రైతుని అంటాడు. ఆ రైతు వస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పు అని చెప్పి ఆ రాజుగారు రైతుని అడుగుతాడు. ఆ రైతు అంటాడు, అయితే రాజుగారు మీరు ఒకసారి కిందకి రావాలి అంటాడు. అప్పుడు ఆ రాజుగారు దిగి కిందకు వస్తాడు. అప్పుడు ఈ రైతు వెళ్ళి రాజుగారు ఉన్న చాట కూర్చుంటాడు. నీకు ఎంత అహంకారము, నేను రాజునైతే నన్ను కిందకు దింపి నువ్వు పైన కూర్చుంటావా అని చెప్పి రాజుగారు గట్టిగా ఖండిస్తాడు. అప్పుడు అంటాడు, దేవుడు ఏం చేస్తాడు అని మీరే అడిగింది, ఇంత అహంకారంతో ఉన్నవాళ్ళని, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళని కిందకు దించుతాడు, ఎంతో నమ్మకంతో ప్రేమతో గౌరవంతో ఉన్న వాళ్ళని పైకి ఇలా ఎక్కిస్తాడు, అదేనండి దేవుడు చేసేది అంటాడు. నా కథ నచ్చితే నా వీడియో లైక్లు చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.